రాజ్యసభలో నోట్ల కట్ట గురించి అంతరచ్చ. వాస్తవంగా ప్రతి ఎంపీకి డబ్బులు తక్కువ ఉన్నోళ్ళు ఎవరున్నారు? అక్కడ కోట్ల రూపాయల ఆస్తి లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అలాంటిది కోటీశ్వరులైనటువంటి వాళ్ళు ఉండే చోట 500 రూపాయల నోటు నా జేబులో ఉంటుంది, కానీ 500 నోట్ల కట్ట నాది కాదన్నటువంటిది అభిషేక్ మను సింఘ్వి ఎవరైతే ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ఆయన చెప్పుకొచ్చేది. కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ నుంచి మొన్న ఎన్నికైనటువంటి ఎంపీ అనుకుంటాడు జరిగింది. ఇక్కడ అసలు పాయింట్ అలా ఏంటంటే అభిషేక్ మను సింఘ్ 500 రూపాయల నోట్ల కట్ట అంటే 50,000 రూపాయలు. 50,000 రూపాయలకి అది నాది కాదని ఆయన చెప్తారు. ఆయన సీటు పక్కన దొరికిందని చెప్పి చైర్మన్ చెప్తారు. అసలు డబ్బులు ఉండకూడదా చేతిలో? 500 నోట్ల కట్ట ఉండడం తప్ప? ఇది సాధారణ ప్రజలకు వచ్చేటటువంటి సందేహం.